లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకి బెయిల్పై బయటకు వచ్చారు. ఆమెను జైలు నుంచి బయటకు తీసుకురావడంలో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి కీలక పాత్ర పోషించారు. ఈయన దేశంలోనే పేరున్న అడ్వకేట్లో ఒకరు. క్లిష్టమైన కేసులు వాదించడంలో దిట్ట. ఈ కేసులో నిందితుడు ఇరుక్కుపోవడం ఖాయమనుకున్న కేసుల్లోనూ ఆయన తన వాగ్ధాటి, న్యాయ నైపుణ్యం వంటి అంశాలను జోడించి తమ క్లయింట్ ని రక్షించారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ తనయుని మద్యం కుంభకోణంలో జైలు నుంచి సునాయాసంగా బయటకు తీసుకువచ్చారు. ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు ఆయనకు బెయిల్ కోసం వాదించి బయటకు తీసుకువచ్చింది కూడా రోహితాగ్నియే. అదేవిధంగా పలువురు కీలక రాజకీయ ప్రముఖులు కేసుల్లోనూ ఆయన వాదనలు వినిపించారు. ఆయన కోర్టు హాల్లోకి వస్తున్నారంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్లలో ఒక ధీమా కనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలోనూ ముకుల్ రోహత్గిదే కీలక పాత్ర. అందుకే బీఆర్ఎస్ అధినేత ఏరుకోరి ముకుల్ రోహత్గిని ఎంపిక చేసుకున్నారు. ఆయన కుటుంబం 60 ఏళ్లకు పైగానే న్యాయ వ్యవస్థలో ఉంది. తన తండ్రి, తల్లి, భార్య, బిడ్డలు కూడా న్యాయవాదులుగా చేస్తున్నారు కూడా. అయితే ఆయన గంటకు 10 లక్షల రూపాయలు మినిమం ఛార్జ్ వసూలు చేస్తారని, కేసు తీవ్రత దృష్ట్యా ఫీజు వేరే ఉంటుందని చెబుతారు. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో భారీగానే ఛార్జ్ చేశారని టాక్. ఆయన ఫీజుని సమయం ప్రకారం లెక్కిస్తారు. ఆయన ఎంతసేపు వాదనలు వినిపిస్తే ఆ సమయానికి లెక్కించి ఛార్జ్ తీసుకుంటారు. ముకుల్ రోహత్గి అపాయింట్మెంట్ ఫీజును 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది దొరకడమే కష్టం. ఎంతో పరిచయం, రికమెండేషన్ ఉండాలి. ముకుల్ ఏదైనా కేసుపై కోర్టుకు వస్తే ఆయన వెంట 7 నుంచి 9 మంది సీనియర్, జూనియర్ లాయర్ల బృందం ఉంటుంది. వారికి అయ్యే ఖర్చును అదనంగా పిటిషనర్ చెల్లించాలి. 5 స్టార్ హోటల్లోనే బస, వైద్యుడు వెంట ఉంటారు. ఈ ఖర్చును ఆయనే చెల్లిస్తారు. కోర్టుకి ఫ్లైట్లో వెళ్లాలంటే ఆ ఖర్చు కూడా భరించాలి. ఇలా ఇంత పవర్ఫుల్ లాయర్ కాబట్టి సుప్రీంలో మొదటిసారి వాదనలతోనే కవితను బయటకు తెచ్చారు. ఆయన తలుచుకుంటే కవితను ఈజీగా కేసు నుంచి బయటకు తీసుకువస్తారని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మాయి. వారి నమ్మకాన్ని ఆయన నిజం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.